ఎలా ఉన్నారు? బాగున్నారా? మెయిన్ వీడియోకి వచ్చేసరికి ఈరోజు అనేది మినపచేతని తీత అనేది తీయడం అనేది జరుగుతుందండి. కావున మనం అనేది ఈరోజు మినపచేను అనేది ఎలా తీసుకుంటాం అనేది ఆ విధానం అనేది చూపించడానికి అనేది మనం అనేది ఈరోజు అనేది కండక్ట్ చేయడం అనేది జరుగుతుందండి. సుమారు మనం ఎకరా వరకు అనేది మినపచేను అనేది జల్లుకోవడం అనేది జరిగిందండి. మినపచేను అనేది ఈరోజు అనేది తీసుకున్నామండి. కావున మనం అనేది మినపచేను అనేది మినపచేను అనేది ఆల్రెడీ స్క్రీన్ మీద అనేది చూపించడానికి అనేది మనం అనేది లైవ్ ఇది వీడియో అనేది తీయడం అనేది జరిగిందండి. ఎందుకంటే మనం చేసే ప్రతి ఒక్క వ్యవసాయం అనేది మనం స్క్రీన్ మీద అనేది చూపించడానికి అనేది మనం అనేది చూపించాలని చెప్పేసి మనం వీడియో అనేది కండక్ట్ చేయడం అనేది జరుగుతుందండి. కావున మనం చెప్పే ప్రతి ఒక్క కంటెంట్ అనేది మనం క్లియర్గా అనేది చూపించడం అనేది జరుగుతుందండి. ఇంతవరకు అనేది మనకి సగం అనేది అవ్వడం అనేది జరిగిందండి. సగం అనేది అయిందండి. ఉన్ని భాగం అనేది మనం స్క్రీన్ మీద అనేది చూపించుకోవడం అనేది జరుగుతుందండి. ఉన్ని భాగం అనేది ఇది అనేది కూడా తీసుకోవడం అనేది జరుగుతుందండి. దీన్ని ఉడుచుకునే విధానం అనేది మనం క్లియర్గా అనేది వీడియోస్లో అనేది చెప్పుకుంటామండి. ఇది వర్షం పడిన తర్వాత అనేది మనం జల్లుకుంటామండి. ఈ సంవత్సరం అనేది మినపచేను అనేది చాలా లేట్గా అనేది జల్లుకోవడం అనేది జరిగిందండి. కాకపోతే హైబ్రిడ్ జల్లడం అనేది జరిగింది. హైబ్రిడ్ అనేది జల్లేసరికి అనేది హైబ్రిడ్ అనేది పోవడం అనేది జరిగిందండి. అంటే మామూలుగా మనము ఉడిచేటప్పుడు ఏం చేసామంటే దాన్ని మనం తప్పు అనేది చేసామండి. దాని ద్వారా అనేది మనకి ఉడిచింది జల్లిన తర్వాత అనేది వర్షం అనేది గట్టిగా పడిపోవడం అనేది జరిగిందండి. వర్షం పడిపోవడం చేత అనేది హైబ్రిడ్ యొక్క అవి పోయేవండి మినువులు. కాకపోతే ఈ మినువులు అనేది ఇవి దేశవాళీ అండి. మనం ఈ ఇంట్లో ఉంటాయి కదండి, ఆ దేశవాళీ యొక్క మినువులు అండి. ఆ మినువులు కాబట్టి ఈరోజు అనేది మినపతీత అనేది తీసుకునే విధానం అనేది కూడా మనం అనేది చూపిస్తామండి. మొన్న అనేది వర్షం పడడం చేత అనేది ఈవేళ వేగంగా తీసుకోవడానికి అనేది అవడం అనేది జరుగుతుందండి. వర్షం పడడం చేత అనేది మనకి మినపచేను అనేది తీసుకోవడానికి అనేది బాగుందండి. కాకపోతే వర్షం పడకపోతే ఇలాగనేది మినపచేను అనేది తీసుకోలేమండి. మినపచేను ఎందుకంటే వర్షం పడిన తర్వాత అనేది భూమి తడిగా ఉంటుంది కదండి. భూమి తడిగా ఉండడం చేత అనేది యొక్క చేను అనేది తీసుకోవడానికి అవుతుందండి. కాకపోతే ఇదే వర్షం పడకపోతే ఈ యొక్క చేను అనేది కొడవలతో అనేది కోసుకోవాల్సి వస్తుందండి. ఆల్రెడీ మనం అనేది మా నాన్నగారు ఆల్రెడీ కోయడం అనేది జరుగుతుందండి. అది కూడా అనేది మనం స్క్రీన్ మీద అనేది చూపించడం అనేది జరుగుతుందండి. ఎందుకంటే ఆల్రెడీ ఈ కొడవలతో అనేది కోయడం అనేది జరుగుతుందండి. స్క్రీన్ మీద అనేది మనం చూపించడం అనేది జరుగుతుంది. ఎందుకంటే కొడవలతో అనేది సింపుల్గా అనేది రావడం అనేది జరుగుతుందండి. కాబట్టి మీరు దయచేసి వీడియోని అనేది చూడండి. ఎందుకంటే మనం చెప్పే ప్రతి ఒక్క వీడియో అనేది సగం వరకు అనేది చూడడం అనేది జరుగుతుందండి. సగం నుంచి అనేది మనం చెప్పే వీడియో అనేది మీకు అర్థం కాదు. కాకపోతే సగంలో అనేది వీడియోస్ అనేది చూసి మీరు సగంలో అనేది ఆపేస్తారు. ఆపడం చేత అనేది దాని యొక్క వీడియో అనేది మీకు అర్థం కాదు. కావున ఈరోజు అనేది మనం మినపచేను అనేది తీసుకోవడానికి అనేది రావడం అనేది జరిగిందండి. కొడవలతో మా నాన్నగారు ఎలా కోస్తున్నారు అనేది స్క్రీన్ మీద అనేది చూపించడం అనేది జరుగుతుందండి. కాబట్టి కొడవలను కూడా అనేది మనం చూపిస్తున్నామండి. ఈ కొడవలతో అనేది మనం కోసుకోవడం అనేది సింపుల్గా అనేది అవుతుందండి. కావున ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి వీడియోస్ కావాలంటే ఫార్మర్ బాయ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, జై హింద్.